చాలా బాగుంది. అందులోకి శ్రీను గారి కాంబినేషన్ మీది ఎక్సలెంట్ గా ఉంది, ఆ ట్రెడిషనల్ లుక్ కూడా. సో మీరు ఈ సక్సెస్ ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? I'm just very happy, and first of all, thank you so much. And I've had such a warm welcome here. I couldn't have asked for like a better debut to work with such a talented team. So thank you, Vijay Garu, for the opportunity, and congratulations to the whole team. I'm so happy to be part of this. Thank you. డైరెక్టర్ గారు, అంటే ఏ డైరెక్టర్ అయినా ఫస్ట్ సినిమాలో ఒక హీరో, సెకండ్ సినిమాలో ఒక హీరో, అలా సింగిల్ హీరోలతో వచ్చారు. అంటే హ్యాట్రిక్ కొట్టే టైంలో ముగ్గురు హీరోలను పెట్టుకొని కొట్టాలనే కాన్ఫిడెన్స్ తో ముగ్గురిని పెట్టుకున్నారా? అంటే ఈ కథను ఎంచుకోవడానికి మీ రీజన్ ఏంటి? మెయిన్ అంటే అలానే కదా, ఈ కథలో ముగ్గురు కావాలి అంతే తప్ప నేను 3 ప్లాన్ చేసుకుని అలా ప్లాన్ చేసుకుని నాలుగో దానికి 5 దానికి చచ్చిపోతాం అలా ఎవరు దొరకరు అనమాట. కథను బట్టి కథను బట్టి రేపు రాసుకున్న కథల్లో కూడా 2 హీరోలు అవ్వచ్చు, 3 హీరోలు అవ్వచ్చు, లేదా ఇంకో గెస్ట్ అపిరెన్స్ 4 హీరో రావచ్చు, చెప్పలేము. కథ అవసరం బట్టి వెళ్తాం తప్ప నా 3వ సినిమా కాబట్టి నేను ముగ్గురుతో చేయాలి అనుకుంటే తప్పదు. అంటే అట్లా కాదంటే ఒక డైరెక్టర్ లో కొన్ని ఎమోషన్స్ మీకు బలంగా చెప్పాలి అంటే ఒక కమర్షియల్ డైరెక్టర్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇంకో రేంజ్కి వెళ్ళాలనే ఇదిలో అంటే తన క్యాపబిలిటీస్ ని చెప్పడం కోసం కూడా చేసి ఉండొచ్చు కదా. అంతకుముందు మీరు చేసిన ప్రాజెక్టులలో ఆ హీరో వల్ల లేకపోతే అతనికి ఉండే ఇమేజ్ వల్ల మనం అనుకున్న గోల్ రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. బట్ కమర్షియల్ హీరోస్ దొరికినప్పుడు కమర్షియల్ కథని ఇంకొంచెం బిగ్గరగా చెప్పే అవకాశం ఉంటుంది కదా, దానికోసం ముగ్గురు స్టార్స్ని తీసుకున్నారా అని దానికోసం చాలని కదా కథను బట్టే. కానీ అంటే నాకు 3 హీరోలు దొరకడం, నా 3వ సినిమా కానీ కమర్షియల్ ఎక్కువ ప్రూవ్ చేసుకోవడం కోసం నాకు మంచి కథ దొరికింది. నా 3 హీరోలు దొరికారు. వెల్ హ్యాపీ, ఎందుకంటే ముగ్గురు నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముగ్గురికి కంబ్యాక్ అని అందరూ అంటారు, అది నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఫస్ట్ అది. సీను గారు, మీరు మాస్ యాక్షన్ సినిమాలు చేస్తూనే పెద్ద సినిమాలు సోలోగా ఫస్ట్ టైం మల్టీ స్టార్ చేస్తున్నారు. దట్టు మనోజ్ అంటే మల్టీ స్టార్ ఫిల్మ్స్ వేదం నుంచి చాలా మంది చేశాడు. అటు అందుకే అన్న లక్క తీసుకున్నా. అంటే ఇక్కడ ఒక భయం కూడా ఉంటుంది, మనోజ్ జనరల్ గా తినేస్తాడు యాక్టింగ్ లో మిగతా వాళ్ళు. సో దాని గురించి ఎప్పుడైనా ఆలోచించారా? అంటే ఈ సినిమాలో మీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుంది అనేది కానీ, ప్లస్ మీరు మనోజ్ ని తట్టుకొని పెర్ఫామ్ చేయాలంటే, ప్లస్ అండర్ పెర్ఫామ్ చేయడం, ఒక మాస్ యాక్షన్ హీరో అండర్ ప్లే చేయాలంటే అంత ఈజీ కాదు. ఈ ఛాలెంజెస్ ని మీరు ఎలా ఓవర్కమ్ అయ్యారు? అంటే మీరు ఇప్పుడు సినిమా చూసారు కదా, సినిమా చూసాడు మరి క్వశ్చన్. ఓకే, చేయకముందు ఏంటంటే డెఫినెట్ గా నాకు ఫస్ట్ నుంచి కథ విన్నప్పటి నుంచి నాకు ఏంటంటే అందరికి మా ఓన్ స్పేస్ మాకు ఉందండి. సో అందుకే నేను కథ చేయడం జరిగింది. అండ్ మనోజ్ అన్న నాకు చాలా పర్సనల్ కూడా, నేను అన్నకు పెద్ద ఫ్యాన్. బట్ ఐ ఫీల్ మనం ఒక మంచి యాక్టర్ తో పని చేస్తున్నప్పుడు మనం ఇంకా బెస్టే చేస్తామండి. ఆటోమేటిక్ అది మనకు కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. అండ్ దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ భైరవం. అండ్ అదే నన్ను మీరు చెప్పినప్పుడు అన్నప్పుడు వేదం ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఇష్టం. సో ఈ ఫిలిం మా అన్న ఒప్పుకున్నప్పుడు నేను కూడా వెరీ హ్యాపీ. బట్ మేము ఇంకా ఛాలెంజింగ్ గా ఇంకా బాగా వస్తాయని అనుకున్నాను. అతిథి గారు